నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రాలు. ఈ దినము ఉదయకాల కొరకు సిద్ధపడి దేవుని ఆలయంలోకి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అత్యధికమైన ప్రేమను దేవుడు మన ఎడల కనపరిచి మనందరినీ సజీవులుగా ఉంచినందుకై దేవునికి మరొకసారి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము వరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను మనము కొద్ది సమయాన్ని ధ్యానం చేద్దాం. క్రితంలోని 10వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన 3 వాక్య భాగాలలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక తలంపు, క్రైస్తవ జీవితంలో కొన్ని హెచ్చరికలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొన్ని వార్నింగ్స్ దేవుడు ఇస్తున్నాడు. మనము చాలాసార్లు నమ్మకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఆలయానికి వస్తూ వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి కానుకలిస్తూ మంచి మంచి పనులు చేస్తూ మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము కొన్ని విషయాలలో తప్పిపోతూ ఉన్నాము. ఆ తప్పిపోయినటువంటి విషయాలలో దేవుడు కొన్ని యొక్క హెచ్చరికలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలు ఈరోజు 3 వాక్య భాగాలలో మనము చూస్తున్నాం. మొదటిగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో దేవాలయంలోనికి వచ్చినటువంటి దేవాలయ ఆరాధకులను చూచి దేవుడైన యెహోవా ఇర్మియాతో ఒక చక్కని విషయాన్ని చెబుతున్నాడు. ఏంటంటే, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేక 3వ వచనం, నేను మీ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దిద్దుకొనుట అర్థం ఏంటంటే సరి చేసుకొనుట. రిఫార్మ్ యువర్ వేస్ అండ్ డీడ్స్ అన్నారు. రిఫార్మ్ అంటే అర్థం ఏంటంటే చేసిన తప్పును మనము దిద్దుబాటు చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. మతోద్ధారణ దినాన్ని ఏమంటారంటే దిద్దుబాటు దినము అంటారు. అంటే మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక మహాశయుడు కొన్ని ఆచారాలను సంఘం ఏర్పాటు చేసినటువంటి మనుషులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఆచారాలను కాదు అని చెప్పి దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తూ మతోద్ధారణ దినాన్ని మనకి ఏర్పాటు చేశాడు. దానిని దిద్దుబాటు దినము అంటారు. దిద్దుబాటు అనగా అర్థం ఏంటంటే తప్పును సరి చేసుకోవడం. మీ క్రియలను మీ మార్గములను మీరు సరి చేసుకోండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ క్రియలు చేస్తున్నారో మనము తెలుసుకోవాలి. దేవాలయంలోకి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవాలయానికి వచ్చి వెళుతూ కొన్ని విషయాలు తగ్గిపోతూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 15 వచ్చిన భాగంలో అక్కడ వాక్యం మనకు తెలియజేసినటువంటి మాట ఏమిటి అనగా, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు అంటున్నాడు. డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. మీ హృదయములను కఠినపరచుకోవద్దు. కఠినపరచుకోవడం అంటే ఏంటి అర్థం? చెప్పిన మాట వినకపోవడం. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీలోని రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అంటున్నాడు. మాంసపు గుండె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మాటకు విధేయులైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. రాతి హృదయం కలిగిన వారు, హృదయాన్ని కఠినపరుచుకునేవారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, దేవుని మాట వినరు. అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే, 40 సంవత్సరాలు నా కార్యాలను వారు చూచి నన్ను పరీక్షించి నన్ను శోధించారు. అందుచేత ఆయన అంటున్నాడు, నేను ఆ తరము వారి వల్ల విసిగిపోయాను అంటున్నాడు. ఏమొచ్చింది? దేవుడికి విసుగొచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు దేవుని కార్యాలను చూచారంట. ఏంటి దేవుడు ఏం కార్యాలు చేశాడు? దేవుడు వారికి ఆ పట్ల ఏం కార్యాలు చేశాడనంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మండలం నుంచి నీళ్లు తీసుకొచ్చాడు, తర్వాత అరణ్యములో మన్నాను దేవుడు కురిపించాడు, గొర్రెలను పంపించాడు. అలాగునా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు నడిపించాడు.
అయితే ఇవన్నీ చూసి కూడా వారు ఏమయ్యారంటే దేవుని మాటకు అవిధేయులై జీవించారు, కోపము పుట్టించారంట. ఏం పుట్టించారు? కోపము పుట్టించారంట. శోధన దినమందు దేవుని చేత అద్భుతాలు చేయించిన తర్వాత కూడా, దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత కూడా దేవునికి విసుగు కలిగించారంట. చూసారా? ఆత్మవంచన ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీరు ఎల్లప్పుడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించారు అని ప్రమాణం చేశాడంట. కోపంతో ప్రమాణం చేశాడు దేవుడు. నిజంగా ఆయనకు కోపం వస్తుంది, కానీ కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుందని మనకు తెలుసు. కానీ 40 సంవత్సరాలు వారు దేవుని యొక్క మార్గములను తెలుసుకోనలేదు. దే హ్యావ్ నాట్ ఫౌండ్ గాడ్స్ వేస్. హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుని యొక్క మార్గాలను తెలుసుకోలేదు. ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో కూడా అంటున్నాడు, నీవు నీ మార్గములను దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుచేత దేవుడు ఏం చేశాడనంటే, నా మార్గములను వారు తెలుసుకోలేదు కాబట్టి మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించలేరని ప్రమాణం చేశాడు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత లోపలికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? ఎందుకు ప్రయాణం మనం ప్రారంభించాము? తెలుగులో సామెత ఉంటుంది ఏంటంటే, తింగరోడు ఎక్కడికి వెళ్ళొచ్చాడంట? తీర్థం వెళ్ళొచ్చాడంట. ఎవరు? తింగరోడు. తింగరోడు తీర్థానికి వెళ్ళొస్తాడు, కానీ అతనికి తెలియదు. అతనికి తీర్థం అంటే ఏంటో తెలియదు, ఊరంటే ఏంటో తెలియదు. ఎందుకంటే అతడు తింగరోడు కాబట్టి. అలాగే మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో అలాగే ఉంటున్నాం. వెళ్తున్నాము, వచ్చేస్తున్నాం, కానీ మార్గంలో మాత్రం సరి చేసుకోవడం లేదు, క్రియలను సరి చేసుకోవడం లేదు, దిద్దుబాటు లేదు. దిద్దుబాటు అంటే కొంతమందికి అసహ్యం. వాక్యమే చెప్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలను నీవు వెనకకు దోసివేసి ఉన్నావని కీర్తనకారుడు చెప్తాడు. కొంతమందికి సత్యం అంటే కష్టంగా ఉంటుంది. సత్యం నువ్వు చెప్పినప్పుడు అది వారికి ఇష్టముగా ఉండదు, కానీ అసత్యం అయితే చాలా ఇష్టంగా ఉంటుంది. సత్యము వ్యాపించినట్టు అబద్ధం ఇంకా గొప్పగా వ్యాపిస్తారు. పుకార్లు ఉంటాయి, ఉడినే ఏముండదు, ఆ పుకారు మొత్తం ఊరంతా ప్రచురం అయిపోతుంది, కానీ సత్యము మాత్రం ప్రకటించబడదు. కానీ సత్యమేమో జయితే అన్నారు, అంటే సత్యమే జయిస్తుంది. ద ట్రూత్ ప్రివైల్స్. ప్రియమైన వాళ్ళారా, సత్యమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి పత్రిక వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక హెచ్చరిక దేవుని దగ్గర నుంచి వారు పొందుకుంటూ ఉన్నారు. మూడవదిగా చూసినప్పుడు సువార్త పాఠ్య భాగంలో 2 పట్టణాలు ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి. మొదటి 2 పట్టణాలు ఏంటంటే బేత్సయిదా, కొరాజీనా అనేటువంటి 2 పట్టణాలు. ఆ 2 పట్టణాలలో దేవుడు విస్తారమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడంట. అంటే యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములను చూసి కూడా వారు మారు మనసు పొందలేదంట. అది చూసినా సరే, వినినా సరే వారిలో మారు మనసు రాలేదు. మనం కూడా ఎంతోమంది పాస్టర్ గారు చెప్పిన మాటలు వింటూ ఉన్నాం, ఎంతోమంది దైవ సేవకులు చెప్పినటువంటి వాక్యాలు మనం వింటున్నాం, కానీ మనలో మారు మనసు లేదు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీలో చేసినటువంటి కార్యాలు తూరు సీదోను పట్టణంలో చేస్తుంటే వారు పూర్వమే గోలి పట్ట కట్టుకొని గూడు వేసుకొని మారు మనసు పొంది ఉండేవారు. ఇంకొక పట్టణం ఉన్నది, 3వ పట్టణం. ఆ పట్టణం పేరు కపెర్నహూము. కపెర్నహూమా, నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళంలోకి దిగిపోదు. హెచ్చించుకుంటారు చాలా మంది. తను తాను హెచ్చించుకునే ప్రతివాడు కూడా తగ్గించబడతాడని వాక్యం చెప్తూ ఉంది. కపెర్నహూము కూడా తను తాను హెచ్చించుకుంటుందంట, తను తాను గొప్పగా చెప్పుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీ మంచి చేయబడిన అద్భుతాలు ఒకవేళ సొదొమలో జరుగుంటే వారు కూడా మారు మనసు పొంది ఉండేవారు. పాలమూరులో సువార్త ప్రకటించబడుతుంది. మన భారతదేశంలో ఒకసారి కూడా సువార్త అందించబడినటువంటి ప్రాంతాలు అనేక లక్షల మంది గ్రామాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. ఎన్నిసార్లు దేవుని మాటలు మీరు అంటారు, మారు మనసు వస్తుందా మీకు? భారతదేశంలో సువార్త అందని గ్రామాలు, లక్షల గ్రామాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏమైపోతారు? ఒకవేళ ప్రభు మనతో అంటాడేమో,
అయ్యో సంఘస్థులారా, మీ దగ్గర ప్రకటించబడిన వాక్యము అక్కడెక్కడో ప్రకటించబడి ఉంటే వారు పూర్వమే మారు మనసు పొంది ఉండేవారు అని అంటాడు దేవుడు. మారు మనసు పొందుతున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పెడతారు. పాత నిబంధనలో యూదా ప్రజలు ఉన్నారు, అలాగే పత్రిక వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, సువార్త వాక్య భాగంలో బేత్సయిదా, కొరాజీన, కపెర్నహూము వంటి పట్టణాలు ఉన్నాయి. వీరికి మారు మనసు లేదు. నామకార్థమైనటువంటి జీవితం, నామినల్ క్రిస్టియన్ లైఫ్. ఈరోజు అటువంటి పరిస్థితిలో మనం కూడా ఉంటే ఈరోజు దేవుడు మనకి ఏం హెచ్చరికలు చేస్తున్నాడో మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాము. మనం మొదటిగా చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 7వ అధ్యాయము. ఈరోజు మనం చదివినటువంటి ఆదిమందర వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, మీరు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అక్షరమే ప్రకటింపుము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములను బడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. ఇర్మియా సంఘంతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క ఆలయంలోకి వచ్చే ప్రజలతో మాట్లాడుతున్నాడండి. ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? ఎక్కడ నిలబడ్డాడు? వాక్యం చేశారు కదా, చూడండి ఎక్కడ నిలబడ్డాడు. అరే ఎక్కడ? ద్వారములలో పడి ప్రవేశించి యూదావారులారా, ద్వారమున నిలువబడి అక్కడ కూర్చున్నారు సారా, అక్కడ నిలబడమని చెప్పాడు దేవుడు. ఇక్కడ నిలబడమని లేదు. నేను వాక్యం అక్కడ ఉంది చెప్తే మీరు ఎవరంటారా? అందులో ఇక్కడ ఉండి చెప్తానే అంటారు, ఇక్కడున్న చెప్పినా ఇంట్లో కొంతమంది నిద్రపోతారు, కొంతమంది తీసుకున్నారు. సరే, దేవుడు ఏమన్నాడంటే ఇర్మియాతోటి, నువ్వు అక్కడ నిలవబడి చెప్పు, ద్వారం నిలవబడి చెప్పు. ఏమని చెప్పమన్నాడు? ఏమని ప్రకటించమన్నాడు? ప్రియమైన వాళ్ళారా, చూస్తే 3వ వచనం అన్నాడు, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలంలో మీరు ఉండాలి అని అంటే, ఈ స్థలంలో మీరు ఉండి దేవుని ఆరాధన చేయాలి అని అంటే మీరు ఏం చేయాలి తెలుసా? ముందు మీ క్రియలను దిద్దుకోవాలి, మీ మార్గంలో చెప్పవచ్చు. అప్పుడు ఆరాధన చేయండి, అప్పుడు దేవుని ఆరాధన చేయండి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎందుకు అంటే ఇక్కడ ఉండి దేవుని వాక్యం ప్రకటించట్లేదు ఇర్మియా, అక్కడ ఉండి ప్రకటిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు లేడు. ఉన్నాడా దేవుడు? లేడా? లేడు. ఎక్కడున్నాడు దేవుడు? మరి బయట ఉన్నాడు, ఇక్కడ లేడు. మరి ఇక్కడ దేవుడు లేడు, ఎక్కడికి ఎందుకు రావడం? అందుకే ఇర్మియా ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. చాలా సంఘాల్లో దేవుడు ఇక్కడ లేడు, బయట ఉన్నాడు. లౌదీకీయ సంఘంలో దేవుడు ఎక్కడున్నాడు తెలుసామా? బయట ఉన్నాడు. అందుకని బయట ఉన్నటువంటి దేవుడు అన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచింది తట్టుచున్నాను అంటే ఎక్కడున్నాడు ప్రభు? లోపల నుండి చెప్పాడు అన్నమాట, బయట ఉన్నాడు. నేను తలుపు తట్టుచున్నాను, మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు. అంటే ఎక్కడున్నాడు కదా ఆయన? బయట ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో దేవుడు ఉండడని చెప్పడం లేదు నేను. దేవుడిని మనము ఒక పరిమితి గల స్థలానికి మనము పరిమితం చేయలేము. గాడ్ ఈజ్ లిమిటెడ్ టు ఎ పర్టిక్యులర్ ప్లేస్. దేవుడు ఇక్కడ ఉంటాడు, బయట ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉంటాడు ఆయన, అన్ని స్థలాలలో కూడా ఉండగలడు. ఇక్కడే ఉన్నాడంటే తప్పది. ఏది ఇంట్లో లేడా? ఇంట్లో లేడమ్మా. చచ్చి బయట లేడా ఆయన? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తూ ఉన్నాడు, ఎండను కురిపిస్తూ ఉన్నాడు, సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడే, అన్ని చోట్ల ఉంటాడు. నీ ఇంటిలో ఉంటాడు, గృహంలో ఉంటాడు, నీ సంఘంలో ఉంటాడు, నీలో కూడా ఉంటాడు. నీలో ఉండడానికే ఆయన ఎక్కువ ఇష్టపడతాడు. కానీ మనమే అనుకుంటాం అంటే ఇక్కడ ఉన్నాడు దేవుడు అని చెప్పి మనం ఇక్కడికి రావడానికి ఇష్టపడతాం. ఎక్కడికంటే దేవుడు నీలో ఉండడానికే ఇష్టపడతాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఈ స్థలంలో మీరు నివసించాలంటే మీరు దిద్దుబాటు కావాలి. మీకు ఏం కావాలంటే మారు మనసు కావాలి. మారు మనసు కావాలి అంటే నువ్వు కొన్ని తప్పులు పనులు చేస్తున్నావు.
కొన్ని మోసపూరితమైనటువంటి మాటలు నీవు ఆధారం చేసుకుంటున్నావు. ఏమన్నాడు 4వ వచనంలో? ఈ స్థలం యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. మోసకరమైన మాటలు. ఈ స్థలము అది మోసకరమైన మాట. ఇది దేవుని ఆలయము అని చెప్పామనుకోండి, అది మోసకరమైన మాట అవుతుందా? అవుతుందా అండి? అవును, అది అవుతుంది అంటాడు ఇక్కడ. ఈ మోసపూరితమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము. మరేంటిది? ఇది యెహోవా ఆలయం కాకపోతే ఇంకేం ఆలయము? నేను చెప్తూ ఉన్నాను, అది యెహోవా ఆలయం కాదు, అది దొంగల గుహ, దొంగల ఆలయం. లోపలికి వచ్చి ఆరాధన చేసేవారు ఎవరో తెలుసా అండి? దొంగలు, అక్రమం చేసేవాడు. దేవుడిని నిజముగా ఆరాధన చేసేవారు కాదు. దే ఆర్ నాట్ ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్. నిజముగా దేవుని ఆరాధించడం తెలియట్లేదు వాళ్ళకి. వారు దేవుని ఆలయంలోకి వచ్చి వారి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. మన దేవుడు విగ్రహమా? కాదు కదా. ఆయన ఏ విగ్రహాన్ని చేసుకోవద్దని చెప్పినప్పుడు దేవుని ప్రజలు దేవుని ఆలయంలోకి వచ్చి విగ్రహారాధన చేస్తామంటే అది యెహోవా ఆలయం అవుతుందా? అవ్వదు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ప్రార్థనా మందిరము దొంగల గుహ అవ్వకూడదు. ప్రార్థనా మందిరము దేవుని ప్రార్థనా మందిరముగానే ఉండాలి. కానీ వచ్చి వెళ్ళేటటువంటి ప్రజల వలన దేవుని ఆలయం ఏమవుతుందో తెలుసా? అపవిత్రం అవుతూ ఉన్నది. ఈరోజు మనను బట్టి దేవుని ఆలయము పవిత్రముగా ఉంటుందా, అపవిత్రంగా ఉంటుందా? ఆలోచన చేయండి. ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము అని చెప్పుకుంటున్నారే, ఇవి మోసకరమైన మాట. బికాస్ ఆఫ్ యూ ఆర్ ద ఐడల్ వర్షిపర్స్. మీరు విగ్రహారాధన చేసేవారు. మీరు కాదమ్మా, మీరు కాదు, మిమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుళ్ళు అందరిలో కూడా యెహోవా కూడా ఒక దేవుడు అని చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చేసారు వీళ్ళు. కానీ దేవుడు మాత్రం ఒకడే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే యెహోవా దేవుడు అని తెలిసి ఉన్నప్పటికీ కూడా వారు విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకోకండి. 5వ వచనం అన్నాడు, అలాగనక ఈ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతి వాడును తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించాలి. ఏం జరిగించాలి? న్యాయము జరిగించాలి. మీ మార్గములను, మీ క్రియలను మీరు ఏం చేయాలంటాడు? యథార్థముగా చక్కపరచుకోండి. మామూలుగా కాదు, జెన్యూన్గా మీ పాపములను మీరు ఒప్పుకోండి. మీ అతిక్రమములను దేవుడు తుడిచివేసేవాడుగా ఉన్నాడు. మీ పాపములను క్షమించేవాడుగా దేవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళాలి. వారు ఏమి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు? వారు చేసేటటువంటి తప్పుడు పనులు ఏంటో ఈరోజు మనం చూద్దాం. వారు చేసిన తప్పుడు పని ఏంటంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం, ఇదేమి మీరు జార చోర క్రియలను అర్హత్యను చేయించు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు కోపము వేయించు, వీరెరుగని అన్య దేవతలను అనుసరిస్తున్నారే. ఈ తప్పులు వారు చేసిన తప్పులు 5 తప్పులు చేశారు. చెప్పనా? మొదటి తప్పు ఏంటంటే జారత్వం చేస్తూ ఉన్నారు. జారత్వం అంటే అది వ్యభిచారం కింద వస్తుంది. అంటే అది సెక్షువల్ సిన్స్, అవి లైంగిక సంబంధమైనటువంటి పాపములు. ఒక ఆజ్ఞ ఏంటి? నువ్వు జారత్వము చేయకూడదు. దాన్ని అన్నాడు, నువ్వు వ్యభిచారింపకూడదు. డు నాట్ కమిట్ అడల్టరీ. నువ్వు వ్యభిచారం చేయకూడదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు, జారత్వం చేస్తున్నారు. రెండవది చోర. చోర అంటే దొంగతనాలు చేస్తున్నారు. ఆజ్ఞలో ఆజ్ఞ ఏంటి? నువ్వు దొంగలకూడదు, నాట్ స్టీల్. మూడవది ఏం చేస్తున్నారంటే నరహత్య చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నీవు నరహత్య చేయకూడదు, వారు నరహత్య చేయకూడదు. ఇక తర్వాతది ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.
అబద్ధ సాక్ష్యము నీ పొరుగు వారిని పొలకూడదు. 4. ఐదవది ఏంటి? బయలులకు కోపము వేసి దేవతలను ఆరాధన. అంటే మొదటి ఆజ్ఞ కూడా వీళ్ళు బ్రేక్ చేశారు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడే యెహోవాను నేను తప్ప ఏ దేవుని కూడా నీవు పూజించుకోవాలి. సో ఇక్కడ 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞలు ఏం చేశారు తెలుసా? వీళ్ళు బ్రేక్ చేసేసారు, ఫాలో అవ్వడం మానేశారు. అంటే వాళ్ళు నరహత్యలు చేస్తున్నారండి, నిర్దోషి రక్తమును చిందిస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, జాగ్రత్తలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం కలిగి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టేసి దేవతలను పూజిస్తున్నారు. ఇవి వారు చేసినటువంటి తప్పుడు పనులు. ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారట? దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చేస్తున్నారు. వచ్చి ఏమంటున్నారంటే, మేము పాపం చేయలేదు, మేము దేవుని ఆలయంలోకి వచ్చాం కాబట్టి మేము రక్షించబడతాము అనుకుంటున్నారు. నువ్వు తప్పులు చేసేసి నువ్వు దేవుని ఆలయంలోకి వచ్చేస్తే రక్షించబడతావా? నువ్వు రక్షించబడలేదు. దేవుని ఆలయం నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? నిన్ను రక్షించువాడు దేవుడే. దేవాలయం నిన్ను రక్షించదు. అందుకని అన్నాడు, యెహోవా ఆలయం అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? యెహోవా ఆలయం మిమ్మల్ని రక్షించలేదు. దేవుడే మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వారు పాపములో జీవిస్తూ దేవుని ఆలయంలోనికి వెళ్ళి మేము రక్షించబడుతున్నాము అని చెప్పుకుంటున్నారు. ఏదో 10 రూపాయలు కానుకేసేసాం కాబట్టి మేము రక్షించబడ్డాము అనుకుంటున్నారు. లేకపోతే సంస్కారం తీసేసుకుని మేము రక్షించబడ్డాము అనుకుంటున్నారు, తప్పు. లేకపోతే బాప్తిస్మం తీసేసుకుని మేము రక్షించబడ్డాము అనుకుంటున్నారు, తప్పు. ఎవరి క్రియలు చొప్పున దేవుడు వారికి జీతము ఇస్తాడు. కాబట్టి నీవు దేవుని ఆలయంలోనికి వచ్చినంత మాత్రాన నువ్వు రక్షించబడ్డావని అంటే చాలా తప్పు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని 5 ఆజ్ఞలను కూడా వారు ధిక్కరించారు. ఫాల్స్ అష్యూరెన్స్, ఒక చెడ్డ అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు. అదేంటంటే దేవుని ఆలయంలో ఉంటే దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల మాకు ఉంటుందని అని అనుకుంటున్నారు. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీరు దేవుని ఆరాధకులుగా ఉన్నారా, దేవాలయ ఆరాధకులుగా ఉన్నారా? నాకు సమాధానం చెప్పండి. మీరు దేవుని ఆరాధకులుగా ఉన్నారా, దేవాలయ ఆరాధకులుగా ఉన్నారా? అబ్బా, దేవుని ఆరాధకులుగా ఉన్నారా, దేవాలయ ఆరాధకులుగా ఉన్నారా? ఈ కరోనా మనకు నేర్పించే ఒక పాఠం ఏంటంటే, నీవు దేవాలయ ఆరాధకుడిగా ఉంటే మరి కరోనా వచ్చింది, చర్చిలు మూసేశారు, మరి దేవుని ఆలయం రాకపోతే అది తప్పు అవుతుంది కదా. 2-3 నెలలు మానేశారా లేదా? మీరు చర్చిలు మానేశారు. మరి మానేసినప్పుడు దేవాలయ ఆరాధకులుగానే ఉన్నారనుకోండి మీరు. అసలు సపోజ్ ఒకసారి ఆలోచించి, మనము దేవుని యొక్క ఆరాధకులుగా ఉండాలి. దేవాలయం లేకపోయినా పర్వాలేదు, మనం దేవుని ఆరాధన చెయ్యాలి. నువ్వు ఎక్కడ చేసావని దేవుని చూడటం, నువ్వు ఎలా చేసావో చెప్తాడు. అర్థమైందా? నువ్వు ఈరోజు చర్చిలోకి వచ్చి చేసావా అని దేవుని చూడటం. కానీ అవకాశం ఉంటే తప్పనిసరిగా రావాలి. కొంతమంది ఉంటారు అవకాశం అన్నా రారు, ఇంటి దగ్గరే ఉంటారు, ఏదో ఒక వంగ పెట్టేసుకుని చర్చికి రావడం మానేస్తారు. ప్రేమైనటువంటి వాళ్ళు దేవాలయ ఆరాధకులుగా ఉండకండి. ప్రేమైనటువంటి వాళ్ళు ఒక దేవాలయంలోనే మనం ఆరాధన చెయ్యాలి అని దేవుడు అనుకుంటే, కరోనా వచ్చినా దేవుడు ఆలయాలని మూసేయడు. దాన్ని మూసేశాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని ఆరాధన చేయాలి, దేవాలయాన్ని కాదు. కాబట్టి అక్కడ వాక్యం చెబుతుంది, ఎక్కడ 2 కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. ఎక్కడ? అది చర్చిలోనే అని చెప్పాడా? ఆలయంలోనే 2-3 కూడుకుంటే నేను వారి మధ్యలో ఉంటాను కదా? కాదు. ఎక్కడైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, లూదియా అనేటువంటి స్త్రీ ఎక్కడుందో తెలుసా? సముద్ర తీరం దగ్గర ఉంది. అక్కడ పౌలు వెళ్ళి సువార్తను ప్రకటించాడు, తెలుసా మీకు? కాబట్టి ప్రభు కూడా వాక్యాన్ని ఎక్కడ ప్రకటించాడంటే ఆ సముద్ర తీరం ముందు ప్రకటించాడు. ధోనిని లోతుగా నడిపించమని చెప్పి ధోని మీద కూర్చుని ఆ సముద్ర తీర ప్రాంతం దగ్గర జనాల్ని కూర్చోబెట్టి ఈయన సముద్రంలో నుండి వాక్యాన్ని ప్రకటించాడు. సమాజ మందిరంలోనే ప్రకటించలేదు, ఆయన సమాజ మందిరంలో కూడా ప్రకటించాడు. కాబట్టి మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను,
నువ్వు ఎక్కడ దేవుని ఆరాధన చేసేవని కాదు, నీవు దేవుణ్ణి ఎలాగా ఆరాధన చేసేవనేటువంటిది దేవుడు చూస్తాడు. కాబట్టి ఫాల్స్ అష్యూరెన్స్ అంటారు. వ్యర్థమైనటువంటి భక్తిని మీ యొక్క జీవితంలోంచి తీసేయండి. చర్చికి వస్తేనే ఆరాధన అనుకోవద్దు. చర్చిలోని దేవుడు ఉంటాడు, ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు. దానికి చెప్పారు, మీ హృదయంలోనే దేవుడు ఉండడానికి ఇష్టపడతారు. సో దే యూజ్ ద టెంపుల్ టు కవర్ అప్ దర్ సిన్స్. అంటే తమ యొక్క తప్పులను కవర్ చేసుకోవడానికి దేవుని యొక్క ఆలయాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. దేవుని ఆలయం దేనికి ఉపయోగించుకుంటారంట? తమ యొక్క తప్పులను కవర్ చేసుకోవడానికి. అంటే బయటికి వెళ్ళిపోయి విచారం చేసేసి, దొంగతనాలు చేసేసి, అబద్ధ సాక్ష్యాలు చెప్పేసి లోపలికి వచ్చేస్తే మాత్రం పోతాయా తప్పులు? బాగు. వాటిని ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకుంటేనే అప్పుడు నువ్వు క్షమించబడతావు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవాలయంలోకి వచ్చినటువంటి నీవు నీ యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన క్రియలు మనకు చూసాం. నువ్వే పనులు చేస్తున్నావు? కొంతమందికి అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి కోరికలు ఉంటాయి, కొంతమందికి దురాశలు ఉంటాయి. కాబట్టి ఉండడంలో అది కామన్, అది ఎవరికైనా ఉంటాయి. కానీ వాటిని విడిచిపెట్టగలిగితే నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ క్రియలను, మీ మార్గములను మీరు దిద్దుకోండి. దిద్దుకుంటే ఏమవుతుందో తెలుసా? మీరు బాగుపడతారు. అంతేగాని ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా విసిగించేయకండి. ప్రభుని విసిగిస్తే ప్రభు కోపంలో ప్రమాణం చేస్తారేమో. అలాగున వారు విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారంట. ఇక్కడ మనము ఒకసారి పత్రిక వాక్య భాగంలోకి వచ్చినప్పుడు ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎద్దైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త అలాగే చెప్పాను నేను. జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరికలు. మీలో విశ్వాసము లేని దుష్ట హృదయం ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. జీవము గల దేవునిని విడిచిపోయేటటువంటి విశ్వాసము లేని భ్రష్ట హృదయము, దుష్ట హృదయము ఉన్నదేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒక హెచ్చరిక దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 13వ వచనం అన్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే పాపము వలన కలుగు భ్రమ. ఏంటన్నది? పాపము వలన కలుగు భ్రమ. దాని వలన మీ హృదయాలు కఠినపరచబడుతున్నాయి. ఎంత వాక్యం చెప్పినా ఎక్కడో కొంతమందికి, ఎంతమంది దైవ సేవకులు ఎంత గట్టిగా వాక్యం చెప్పినా కొంతమందికి అస్సలు లోపలికి ఎక్కదు, మారు మనసు రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు విశ్వాసం ఉంచాలి, నేను ఎందుకు ఇలా చేయాలి అనుకుంటాను. దాని కారణం ఏంటంటే పాపం వలన కలుగు భ్రమ. దాన్ని ఇంగ్లీష్లో అన్నారంటే డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అన్నారు. అంటే భ్రమ అనే మాటకి మోసము చేసేటటువంటి పాపం. పాపం వల్ల ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. దాన్ని ఏమన్నారంటే సాధారణుడు ఏం చేస్తాడంటే ఒక భ్రమను కలిగి చేస్తాడు. అది నిజంగా పాపం కాదు అంటాడు. బూతులాడే పర్వాలేదు, అది తప్పు కాదు అంటాడు. బూతులాడేసినా పర్వాలేదు, అది తప్పు కాదు. నీవు వ్యభిచారం చేసినా అది తప్పు కాదు అని అంటాడు. భ్రమ అది. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా దాంట్లో అబద్ధ దగ్గరికి వెళ్ళి ఏమన్నది సాధారణుడు, ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అంటే అది తప్ప రైటా? దేవుడు ఏం చెప్పాడు? సాతాను చెప్తున్నాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు, నీవు ఆ చెట్టు ఫలము తింటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోవడం అన్నాడు. కానీ సాధారణ ఏమంటున్నాడు? భ్రమ, ఇది నిజమా అంటే డౌట్ వచ్చింది. అదొక డౌట్ వచ్చింది, ఇది నిజమా అంటే. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ ఫలాలు తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది.
దానిని ఏమన్నారంటే ముసుగులో ఉన్న పాపము అన్నారు. ఏంటది? పాపం ఎక్కడ ఉందంట? ముసుగులో ఉంది. మీ ముసుగులు కాదు నేను చెప్పేది. భ్రమ అంటే ముసుగు అన్నమాట. దాన్ని డిసీట్ఫుల్నెస్ అన్నారు. అది మోసము చేసేటటువంటిది. పాపము మనల్ని మోసం చేస్తుంది. ముసుగులో ఉన్నటువంటి పాపం. అందుకే అవ్వ మోసపోయింది. కుయుక్తి అంటారు చూసారా? కుయుక్తి అంటే ఏంటి? సాతానుడు కుయుక్తిపరుడు. అంటే దేవుడిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి, దేవుని యొక్క మాటను ప్రశ్నించేటటువంటి పరిస్థితి. దేవుడు ఇలా చెప్పినప్పుడు ఇలాగే చేయాలి కదా, ఇది నిజమా అంటే ముసుగులో పాపం, భ్రమ. సో పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే. కఠినపరచుకోవద్దు దయచేసి. మాంసపు హృదయాలను కలిగి ఉండండి, మాంసపు గుండెను కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని విని గ్రహించేటటువంటి హృదయాలు కలిగి ఉండండి. ఆత్మ వంచన చేసుకోవద్దు. ఎరిగి ఎరిగి చెడిపోతీవి మనస. తెలుసు అలాంటి సేవకులు ప్రకటిస్తున్నారు, తెలిసి నువ్వెందుకు చెడిపోతున్నావు? పాపం వల్ల కలుగు భ్రమలో ఉండిపోతున్నావు. పాపం వల్ల కలుగు భ్రమ, మోసగించబడుతున్నావు. అవ్వ మోసగించబడింది, తద్వారా ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడింది. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు మనము గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో ఆదివారం. దృఢమైనటువంటి విశ్వాసం కావాలి, చెక్కు చెదరని విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం, అంతము మట్టుకు మనము కలిగి ఉండాలి. ఫర్మ్ కాన్ఫిడెన్స్ స్టిల్ టు ది ఎండ్. దృఢమైనటువంటి విశ్వాసాన్ని మీరు అంతం వరకు కలిగి ఉంటే మీరు క్రీస్తులో పాలివారులై ఉంటారు. క్రీస్తు యొక్క విశ్రాంతిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీకు మాకు ప్రకటించబడుతుంది. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే పిల్లకాయలను పోయి ఉన్నారు. పిల్లకాయలు అంటే చిన్నపిల్లలు ఆడుకునే చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు పెద్దలు కూడా ఆధ్యాత్మికమైన విషయాల్లో. యూదుల పిల్లలు ఆటలాడుకునేవారంట. పిల్లలు కూడా ఊదినప్పుడు అంట నాట్యము చేయాలి, కానీ పిల్లలు కూడా ఊదినప్పుడేమో ప్రలాపించేవారు. ప్రలాపించమని చెప్తేనేమో నాట్యం చేసేవారు. పిల్లల గురువు అంటే ఏంటంటే తెలుసా? చక్కగా మెలోడియస్ సాంగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నవ్వాలి, డ్యాన్స్ చేయాలి, అంతేగాని ఏడవకూడదు. ఎప్పుడు ఏడవాలి? ఏడవలసిన సమయంలో ఏడవాలి, నవ్వవలసిన సమయంలో నవ్వాలి. అది ఒక ఆట. 2 గ్రూపులు ఉంటాయి, అదో గ్రూపు ఇదో గ్రూపు. ఇది అధ్యక్షులు ఆడతారు కదా, అలాగా మీరు అంటారు ఈ గ్రూప్ని. మేము నా పిల్లల గ్రూప్ ఊదామంటే మేము ఏం పాట పాడాలంటే మంచి ఉత్సాహంగా ఉండే పాట పాడాలి, కానీ ఈడ్స్గా ఉండే పాట పాడకూడదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు మిమ్మల్ని, మేము ప్రలాపిస్తున్నామంటే మీరు కూడా ప్రలాపించాలి, అంతేగాని డ్యాన్స్ చేయకూడదు. శవం ముందు ఎవరు డ్యాన్స్ చేయరు. చచ్చిపోయిన దగ్గర ఎవరు కూడా డిస్కోలు డీజేలు పెట్టరు కదా. అలా పెడితే ఏమంటారు? వచ్చి కొడతారు. ఒకవేళ అలాగా డీజేలు డ్యాన్స్లు వేసుకుని ఏమంటారు? పిచ్చోడు అంటారు. శవం దగ్గర ఎలా ఉండాలి? దుఃఖక్రాంతులు ఇంటి దగ్గర దుఃఖంతో ఉండాలి, అంతేగాని అక్కడికి వెళ్ళి మనం డీజేలు పెట్టుకుని డ్యాన్స్ వేయకూడదు. అది పెళ్ళిలో అయితే ఇక మీ ఇష్టం, ఎలాగైనా డ్యాన్స్ చేసుకుంటారు. పెళ్ళిలాగా ఉండాలి, చనిపోయినట్టుదని ఉండాలి. ఇవి అలా ఉండట్లేదు. ఈ ప్రజలు అలాంటి వాళ్ళు అంటే మీరు డ్యాన్స్ చేయండి అంటే మేము ఏడుతాం అంటారు, మీరు ఏడవడరా బాబు అంటే మేము నవ్వుతాం. అందుకనే యేసుప్రభుని తిట్టారు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని తిట్టారు. యేసుప్రభుని ఏమన్నారు? వీడు సొంతలకు పాపులకి స్నేహితుడు, వీడు తింటున్నాడు తిరుగుతున్నాడు కాబట్టి వీడు తిరిగిపోదు అని అన్నారు. యోహాన్ని ఏమన్నారు? వీడు వీడు చూడండి ఇక్కడ ఏమన్నారు? ఈరోజు మీరు చదివారు కదా, నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తలో ఏమన్నాడంటే మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను కనుక వీడు తిరిగిపోదు, మద్యపాని, సొంతలకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. ఎవరిని అన్నారు? యేసుప్రభుని అన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని అన్నారు 18వ వచనంలో, యోహాను తినగి త్రాగకి వచ్చింది కనుక వీడు దయ్యము పట్టిన వాడని అనుచున్నారు. అంటే యేసుప్రభు మంచోడు కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను మంచోడు కాదు. మరి ఎవరు మంచోళ్ళు? మీరే మంచోడు కదా. ఏడవమంటేనేమో నవ్వుతారు, నవ్వమంటే ఏడుతారు. అప్పుడు మీరే మంచోడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మంచోడు కాదు, ఎందుకంటే వాడు తినడం లేదు తాగడం లేదు కాబట్టి ఇది దయ్యం పట్టినాడు.
వాళ్ళు యేసుప్రభు తిన్నాడు తాగుతున్నాడు కాబట్టి ఇది తిరిగిపోతుంది. చూసారా, మనుషులు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. ఎవరికైనా పేర్లు పెడతారు, ఎవరికైనా పేర్లు పెడతారు. అలా ఉండకూడదని వాక్యం చెప్తాము. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అంతము మట్టుకు మీరు దృఢమైన విశ్వాసమును కలిగి ఉండండి, అప్పుడు మీరు క్రీస్తులో పాలివారులై ఉంటారు. అర్థమైందా వాక్యం? ఇది యెహోవాలయము, ఇది యెహోవాలయము, ఇది యెహోవాలయం అని మీరు చెప్పుకొనిచ్చినారే, ఇవి మోసకరమైన మీరు ఇక్కడ నివసించాలి అని అంటే మీరు మీ క్రియలను మీ మార్గములను తిప్పుకోండి, అప్పుడు మీరు ఈ స్థలములో నివసిస్తారు. ప్రభు తన కృపను మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెందును గాక. ఆమేన్.